వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిల్సన్. మనమైతే నెల్లూరు చింతారెడ్డిపాళెం దగ్గర ఉన్నాం. ఇక్కడ అండర్ పాస్ నిర్మాణం చేపట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ రెగ్యులర్గా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ముందుకు వచ్చింది. సుమారుగా 120 కోట్ల రూపాయలు మంజూరు చేసింది కూడా. అయితే ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు అనేటువంటి మాట వినిపిస్తోంది. అసలు అంటే నిధులు మంజూరైనా కూడా కార్యరూపం దాల్చిందా లేదా అనేది తెలియజేసేందుకు టీడీపీ నేత క్లస్టర్ ఇన్ఛార్జ్ ఊటుకూరు చంద్ర ఉన్నారు. వారితో మాట్లాడదాం. చంద్ర గారు చెప్పండి, ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి పెద్ద డిమాండ్ అయితే వచ్చింది. సో ఎన్నో ప్రమాదాలు కూడా జరిగిన సందర్భం అయినా కూడా 120 కోట్లు మంజూరైనా కూడా ఇంకా కార్యరూపం దాల్చకపోవడానికి కారణం ఏంటి? అసలు ఎంత దూరం వచ్చాయి? ఆల్రెడీ కార్యరూపం దాల్చలేదనేది అవాస్తవం. బౌండరీస్ ఫిక్స్ అయి ఉన్నాయి. ఆల్రెడీ ల్యాండ్ యాక్విజిషన్ కోసం అందరూ అధికారులంతా వచ్చి ఆల్రెడీ బౌండరీస్ కూడా ఫిక్స్ అయి ఉన్నాయి. సాయిల్ టెస్టులు చేస్తున్నారు, జరుగుతుంది. ఇది కార్యరూపం దాల్చలేదు అనేది అవాస్తవం. సో ఈ బౌండరీస్ ఫిక్స్ అయ్యన్నారు కదా, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా బౌండరీస్ వచ్చేటువంటి అవకాశం ఉంది? ఎట్లా జరగబోతుంది పనులు? ఇది అండర్ పాస్ అనేది ఒక అండర్ పాస్ సెంటర్ పాయింట్ తీసుకొని దాన్ని ఫిక్స్ చేశారు. ఇది ఇంచుమించుగా సింహపురి అవతల సైడ్ నుంచి ఆల్రెడీ రాళ్ళు అన్నీ ఫిక్స్ చేశారు. ఈ సైడ్ ల్యాండ్ అవకాశం కోసం ఆల్రెడీ సర్వే చేస్తున్నాను. దాంట్లో కొంచెం ప్రైవేట్ ల్యాండ్లు కూడా ఉన్నాయి కాబట్టి ఎన్ని ఇష్యూలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ క్లియర్ చేసుకుని ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ నుంచి సర్వీస్ రోడ్డు వస్తుంది. 1.5 కిలోమీటరు ఈ సర్వీస్ రోడ్డు వస్తుంది. దీనికోసం ల్యాండ్ కోసం దీన్ని సర్వే జరుగుతుంది. అధికారులు అయితే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. వర్క్ అయితే జరుగుతోంది. సో ఎందువల్ల అంటే వర్క్ జరుగుతుంటే జనాలు ఏమో లేట్ అవుతుందని చెప్తూ ఉన్నారు కదా. ఇప్పుడు ఇది 80 ఫీట్ రోడ్డు. ఈ రోడ్డుకి సమానంగా మనం ఇక్కడ అండర్ పాస్ని ఓకే చేయాలి. 2 రోడ్లకు సంబంధించి ఆల్రెడీ దీని వరకు హైవే సంబంధించిన వరకు అది జరుగుతూ ఉంది. మీరు స్లో అంటున్నారు కాబట్టి గౌరవ మంత్రి వాళ్ళు పొంగూరు నారాయణ గారి దృష్టికి సింగపూర్లో ఉన్నారు. మేం చెప్పట్లేదు, మా దృష్టికి స్లో అని వచ్చింది కాబట్టి మేము మిమ్మల్ని అడుగుతున్నాం. అవునా కాదా ఏంటి పరిస్థితి అంటే ప్రజలకు అవగాహన కోసం అడుగుతున్నాం తప్ప మేము స్లో అని చెప్పేది కాదు. కాదండి, ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. దాన్ని కావాలని కొంతమంది చేస్తున్నారు. ఇది ల్యాండ్ అక్విజిషన్ తీసుకోవాలి, ప్రైవేట్ ల్యాండ్లు చూడాలా, మార్కింగ్ ఉంటుంది, వాళ్ళు ఏదైనా డెమాలిష్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి కదా. ఇది 1, 2 మనం చెప్పగానే వెంటనే జరిగే పని కాదు కదా. అది కేంద్రం రాష్ట్రం 2 సమన్వయంతో చేసుకోపోవాలి. కేంద్రం చేసేది పర్ఫెక్ట్గా చేస్తుంది. ఏంటంటే లోకల్ ఇష్యూలు కొన్ని ఉంటాయి, అవన్నీ క్లియర్ చేసుకొని తొందరలో జరగడానికి మీరు డిమాండ్ ప్రజల నుంచి వచ్చిందని చెప్పారు కాబట్టి గౌరవ మంత్రి గారికి పొంగూరు నారాయణ గారికి దీన్ని తీసుకెళ్ళి మేము ఇంకా ఫాస్ట్గా జరిగానికి అధికారుల ముందు ఒత్తిడి తీసుకొని వస్తాం ఖచ్చితంగా. ఇటీవల సోషల్ మీడియాలో కూడా కొన్ని కథనాలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో గతంలో కూడా మనం ఇక్కడ ఇదే విషయంపై మాట్లాడడం జరిగింది. ఇదే ఊటుకూరు చంద్ర గారితో మాట్లాడడం జరిగింది. సో నిధులు మంజూరైనా కూడా అసలు పని జరుగుతుందా లేదా, ప్రాసెస్ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం తెలుసుకునేందుకు మనం ఇక్కడికి వచ్చాం. సో ఊటుకూరు చంద్ర గారు చెప్పేది ఏంటంటే ప్రస్తుతానికి మొత్తం కూడా వర్క్ అయితే జరుగుతోంది. ఆల్రెడీ మార్కింగ్స్ కూడా జరిగిపోయాయి. మార్కింగ్ ఆల్రెడీ బౌండరీస్ కూడా నిర్ణయించున్నారు. ఆల్రెడీ హద్దులు కూడా మీరు చూసుకోవచ్చండి. ఆల్రెడీ సింహపురి హాస్పిటల్ సైడ్ అంతా చేసేస్తాం. అటు సైడు కొంచెం ప్రైవేట్ ల్యాండ్లు ఉన్నాయి, అవన్నీ చూసుకొని దీన్ని త్వరగా జరిగేదానికి గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అధికారులను తొందరగా మూవ్ చేసేదానికి మన ఎంపీ గారిని కూడా దృష్టికి తీసుకెళ్ళి మంత్రి గారి ద్వారా దీన్ని తొందరగా జరిగేదాన్ని చేస్తామండి. సో ఇప్పుడు భూమి సేకరణ అనేది కొంత పెద్ద ప్రక్రియ కాబట్టి, ఎందుకంటే అంగళ్ళు అవన్నీ ఉంటాయి, మార్కింగ్ చేసిన తర్వాత వాటిని తొలగింపు ప్రక్రియలో వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళకంతా ఏదైనా నగదు ఇవ్వాల్సి ఉంటే అవన్నీ కూడా కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా పూర్తయితే మొత్తం కూడా జరుగుతుంది. ల్యాండ్ మార్కింగ్స్ కూడా జరుగుతున్నాయి. సో ఎవరైతే లేట్ అవుతుంది అంటున్నారో అది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్నారు. మొత్తానికి ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది. మరొకసారి మంత్రి గారు సింగపూర్లో ఉండబట్టి వచ్చిన తర్వాత మరొకసారి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది.
సో వేగవంతంగా పనులు జరిగే విధంగా ప్రయత్నం అయితే మా ప్రయత్నం మేము చేస్తామని చెప్తూ ఉన్నారు. చెప్పండి, చివరిగా మీరు ఏమైనా చెప్తారు? అందరూ దీని మీద అపోహలు వద్దు. మాది కూటమి ప్రభుత్వం. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి మేము ప్రభుత్వంలో ఉన్నాము. కేంద్రం నుంచి మాకు సులువుగా పనులు అయ్యేదానికి కేంద్రంలో మా గవర్నమెంటే ఉంది, రాష్ట్రంలో మా గవర్నమెంటే ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేంద్ర మంత్రి వర్యులకి, ఎంపీ గారు, మినిస్టర్ నారాయణ గారు వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఇది తొందరగా జరిగేదానికి గౌరవ మంత్రి గారు విదేశాల్లో ఉన్నారు. రాగానే ఈ విధంగా కొద్దిమంది ఈ విధంగా అంటున్నారు సార్, దీన్ని ఒకరోజు స్పీడప్ చేయడానికి మీ వంతు కృషి కావాలని నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని తొందరగా జరిగేదాన్ని మా వంతు ప్రయత్నాలు మేము చేస్తాం. ముఖ్యంగా ఏంటంటే మాకు సమస్య మాదే. మేము ఈరోజు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఇదైనారు, ఎంతమంది కాళ్ళు పోయినాయి, ఎంతమంది బ్రెయిన్ డెడ్లు అయినాయి, మాంసం ముద్దలు చూసిన వ్యక్తిగా నేనే చెప్తున్నా. ఇది ఎంత తొందరగా అయితే అంత మాకే మంచిది. రోజు ఇది తొందరగా కార్యరూపం చేస్తే కొన్ని ప్రాణాలు మనకు చావకుండా, వాళ్ళ కాళ్ళు ఎరగకుండా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతాయి. దీనికోసం మంత్రి గారు చాలా సార్లు అహర్నిశలు ఈ అధికారులతో మాట్లాడి తొందరగా చేయాలని కూడా ఆయన కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్ళీ ఈ డిమాండ్ వచ్చింది కాబట్టి మంత్రి గారి దృష్టి ఖచ్చితంగా తీసుకెళ్ళి గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళి తొందరగా అయ్యేదానికి మా ప్రయత్నం మేము చేస్తాం. సో మొత్తానికి అదనమాట, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎందుకంటే తమ ఏరియా సమస్య కాబట్టి ఖచ్చితంగా పరిష్కరించుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంటుంది. మేము చూసినటువంటి వాళ్ళం ఆ బాధ ఏదైతే ఉందో యాక్సిడెంట్లు అయినటువంటి వ్యక్తులని తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా ఆ బాధలన్నీ కూడా కళ్ళారా చూసినటువంటి వ్యక్తులం కాబట్టి ఖచ్చితంగా మీకంటే కూడా మాకే ఎక్కువ దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ఆ విధంగా చర్యలు తీసుకునే విధంగా మంత్రి గారితో మాట్లాడడం జరుగుతోంది. మరొకసారి కూడా మాట్లాడతామని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.